అవసరం ఉంది. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తా. నేను రామన్న కానీ బాస్ రావి గారు కానీ ఎంత సన్నిహితంగా ఉంటానో మీ అందరూ కూడా తెలుసు. ఈ కొండలమ్మ వారి దేవస్థానం చైర్మన్ ఆశావాహుల్లో నేను కూడా ఒకడిని. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దళిత సామాజిక వర్గానికి ఒకసారి అవకాశం ఇవ్వండి, మీ ద్వారా అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి అడిగా. ఎమ్మెల్యే గారు అప్పుడు నీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నేను ఈ ఆలయ చైర్మన్, నేను ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి ఇస్తానని మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తానని చెప్పారు. అప్పుడు నేను ఈ గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా రామన్న చెప్పిన మాటని ఆనందంతో గౌరవించి కట్టుబడి ఉన్నాను. పదవి ఒకటే ఉండొచ్చు, ఆశావాహులు ఆ పదవికి 5-6 ఉండొచ్చు, కానీ కష్టపడిన ప్రతి వారికి కూడా తర్వాతి కాలంలో చక్కటి, ఇప్పుడు నేను మీకు తెలియజేసే సామాజిక వర్గంగా ఏ విధంగా రామన్న న్యాయం చేశాడు, రాబో రోజుల్లో ఇంకా 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మిగతా వారికి కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తా ఉన్నా. మొన్న ఈ మోహన్ ని చైర్మన్ గా ప్రకటించేటప్పుడు నన్ను ఎమ్మెల్యే గారు అడిగారు, నీకు ఈ సామాజిక వర్గానికి ఇవ్వలేదని నీకు బాధ లేదా అని. నేను చెప్పా రామన్తో, అన్నా నాకు ఇస్తేనే నా సామాజిక వర్గానికి ఇచ్చినట్లు కాదు, మా రవీణ్కి ఇచ్చినా మా జోన్సన్కి ఇచ్చినా కూడా మా సామాజిక వర్గానికి ఇచ్చినట్టే, వాళ్ళిద్దరికి ఇచ్చి మా సామాజిక వర్గాన్ని మీరు గుర్తించారు. అట్లాగే ప్రతి సామాజిక వర్గంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కంఫర్ట్ ఉన్న వ్యక్తి మీరు ఇచ్చి ప్రతి సామాజిక వర్గాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి మీరు అందరూ వాడయ్యారని చెప్పేసి చెప్పాను నేను ఆయనకి. అప్పుడు ఆయన చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఆయన కలగలుపుగా ఉండే, ఆయన సింప్లిటెన్సీ ఉండే, ఆయన ఎటువంటి గౌరవ మర్యాదలు పొందిన ఆయన చాలా చక్కగా ఆనందపడ్డారు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమైనా ఉన్నా రామన్నకి సహకరిస్తూ ఆయన సహకారాలు పొంది ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు మన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలను బాగు చేయాలని, కోట్లాది రూపాయల వ్యాపారాన్ని వదులుకొని అనునిత్యం మన మధ్యలోనే మా సహచరుడిగా ఉంటూ మనందరూ వాడైన డైనమిక్ రామన్నను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.